యేసుక్రీస్తు నామంలో పరిశుద్ధాత్మ ఆశీర్వాదమును ప్రతిరోజు కూడా చూస్తూ ప్రతిరోజు కూడా ఆశీర్వాదమును పొందుకుంటున్న ప్రతి బిడ్డకు హృదయపూర్వక వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు మనకిస్తూ ఉన్న వాగ్దానము లూకాసు వార్త 6వ అధ్యాయము 24వ వచనము. అయ్యో ధనవంతులారా, మీరు కోరిన ఆదరణ మీరు పొంది ఉన్నారు. అయ్యో ఇప్పుడు కడుపు నిండి ఉన్నవారులారా, మీరు ఆకలి గొందురు. అయ్యో ఇప్పుడు నవ్వుచూ ఉన్నవారులారా, మీరు దుఃఖించి ఏడుద్దురు. హల్లెలూయా. ఈ గొప్ప మాట వింటూ ఉంటే మన జీవితంలో నరకం అనేది గుర్తుకొస్తూ ఉంటుంది. చూడండి, ధనవంతులకు చెప్తూ ఉన్న మాట. ధనవంతులంట ఇక్కడ భూమి మీద ఎంతో సంతోషంగా ఉంటారు, ఎంతో ఆనందంగా ఉంటారు, ఇక్కడ అన్నీ పొందుకుంటారు ధనవంతులు. కానీ ఒక రాజ్యం ఉంది, భయంకరమైనది, నరకం. ఆ నరకంలో ధనవంతులుగా సంతోషపడిన వారికంట దుఃఖం ఉంటుందంట. అందుకే చివరిగా ఏమంటుంటూ దుఃఖిస్తారు అని ఉంది. ఒక మాట పైన కూడా ఒక మాట 20వ వచనంలో కూడా చూడండి, బీదలైన మీరు ధన్యులు, దేవుని రాజ్యము మీది. బీదలైన వారు ధన్యులు అంటే వారికి దేవుని రాజ్యం అంట. ధనవంతులకు ఎందుకు లేదు మరి పరలోక రాజ్యము? ఎందుకు పరలోకంలో ధనవంతులు ఉండకూడదా? ఒక మాటకు ఆలోచన చేద్దాం. మరి ధనవంతులు ఉండకూడదా అనే విషయాన్ని బట్టి చూస్తే ధనవంతుని మనసు ఎక్కడ ఉంటుందో ఒకసారి ఆలోచన చేద్దాం. భూమి మీద ఉన్న ధనవంతుల మనసు దేవుడు వైపుగా ఉండి దేవునితోనే ఉంటే ఖచ్చితంగా వారు పరలోకమే చేరుతారు. కానీ ధనవంతులలో ఎక్కువగా ఉండేది ఏంటంటే, ధనము కలిగిన వారి ఆశ ఎప్పుడు ధనం మీదనే తన మనసు ఉంటుంది. ఎలా సంపాదించాలా, ఎలా మేము దాచుకోవాలి, ఎలా ఆ ధనాన్ని ఇంకా రెట్టింపు చేయాలి, దాన్ని ఇంకా 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 ఎలా చేయాలనేది ఒక ఆలోచన, థాట్స్ వస్తూ వాటి మీదనే వారి మనసు ఉండిపోతూ దేవుని వైపుగా వారి మనసు ఉండదు. అందుకే ధనవంతుల గురించి చెప్తున్నాడు ఇక్కడ. భూమి మీద ఉన్న ధనవంతుడు ఎక్కడో మరి ఎంత సంతోషాన్ని బట్టి ఆనందంగా ఉండి దేవుని మరిచాడు. మరి లాజర్ ఎక్కడ ఉన్నాడు? మరి లాజర్ ఏ విధంగా ఎక్కడ జీవిస్తాడు? లాజర్ ఏమో కురూపిగా, రోగిష్టిగా, ఏమి లేక అడుక్కు తింటూ చాలా భయంకరమైన స్థితిలో ఆ ధనవంతుడి ఇంటి ముందు మరి తన యొక్క పడేసిన రొట్టె ముక్కలను మరి అవి వీరుకొని తిని చివరికి పరలోకం చేరాడు. అతనికి ఏమీ లేదు. కానీ ధనవంతుడు మనసు ఎప్పుడు కూడా ధనం మీదనే ఉంటూ ఉంటుంది. అందుకే ధనవంతుడు అంట మరి ఒక దేవుడు వాక్యం తెలియపరిచినట్లుగా మరి ఒంటె అంటే ఒక సూదిలో దూరుతుందంట, కానీ ధనవంతుడు మాత్రము మరి పరలోకం చేరడంట. నిజంగా ఎంత ఆ మాట మర్మం వింటుంటే ఆశ్చర్యం అనిపిస్తుంటుంది. నిజమే కదా. సూది పెద్ద ఎంత ఉంటుంది, చిన్నగా ఉంటుంది, దానిలో ఒంటె దూరగలుగుతుందంట, కానీ ధనవంతుడు మాత్రము ప్రవేశించడానికి లేదంట. మరి ఏ విధమైన స్థితి కలిగి ఉంటూ ఉన్నాం మన జీవితం? ధనము ఉండినను కూడా మన మనసు, మన ఆలోచన దేవుడితో ఉంటే ఖచ్చితంగా పరలోకం చేరుతాం. ధనము బహుగా ఉన్నదని ధనం పైనే మన మనసు, ఆలోచన మరి అలా కలిగి ఉంటే, ఈ భూమి మీద సంతోషంను, ఆనందమును కలిగి ఉంటే ఆ పరలోకానికి మనము చేరుపడము. అందుకే దుఃఖము అంటున్నాడు ధనవంతుడికి. ధనం ఉండినను కూడా దుఃఖము అంటున్నాడంటే మరి ఎక్కడ దుఃఖం అంటే నరకంలో ఆ దుఃఖాన్ని కలిగి ఉంటాడు. పైన బీదవాడు పరలోక రాజ్యాన్ని చేరుతాడనమాట. మరి రాయబడినట్లుగా మనము మన జీవితంలో మన మనసు దేవునికి ఇచ్చి ఆ పరలోక పట్టణపు వారసులుగా మనం నిలిచి ఉండాలి. ఏ రోజుకైనా చనిపోవలసిందే. కానీ మనము భూమి మీద ఉండగా సంపాదించుకోవలసింది ఒక్కటే, నీ మనస్సు దేవునితో ఉండాలి, నీతి క్రియలు కలిగి ఉండాలి. ఖచ్చితంగా మరణించిన మనము ఆయన రాజ్యంలోకి చేర్చబడుతూ ఉంటాము. అటువంటి కృప ప్రతి ఒక్కరు కలిగి ఉండాలని కోరుకుంటున్నాను. ప్రార్థన చేసుకుందాం. సర్వశక్తివంతుడా, దయగల తండ్రి, నీకు వందనాలు చెల్లిస్తున్న ప్రభా, నీవు గొప్ప దేవుడవు నాయన. ఈ పరిశుద్ధాత్మ ఆశీర్వాదం అనబడి నీ ప్రోగ్రాం చూస్తున్న ప్రతి ఒక్కరిని మీరు దీవించండి, ఆశీర్వదించండి.
వారికి ఉన్న ప్రతి సమస్యల నుండి విడిపించండి అయ్యా. ఎంతమంది ఈ సమయంలో ప్రార్థనలు ఏకీభవిస్తున్న ప్రతి ఒక్కరిపైన మీ ఆత్మను కుమ్మరించండి, మీ అభిషేకము చేత నింపండి, మీ అగ్ని జ్వాలలుగా మండించండి పరిశుద్ధ ఆత్మడ. విజయ్ నాట్ ద గ్లోరీ బా శాందరి మోది కావరి వాసి కావరి మా వెనీజా మై గ్రీజ్ అండ్ స్టెల్ బి గ్లోరీ మాదిరి స్టెల్ ఫ్లవరీ మా. నీ కృప వేకమైన ఆశీర్వాద రిక్రోషల్ బికాసమును దయచేయమని, ప్రతి బిడ్డను దీవించి ఆశీర్వదించమని యేసు నామములో అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆమేన్.